హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పిచ్చారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు ₹1,00,00,000 జరిమానా విధించారు. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను అడ్డుకుంది హైకోర్టు. ఈ కేసు విషయంలో పెండింగ్ విషయం దాచి పిటిషనర్లు మరో బెంచ్ వద్దకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఫైర్ అయ్యారు. పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ లో ఆర్డర్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పిచ్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగిల్ బెంచ్ జడ్జి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ కు ₹1,00,00,000 జరిమానా విధించారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలకు వెళితే గతంలో ఒక భూమికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతోంది. అది హైకోర్టులో ఒక బెంచ్ లో పెండింగ్ లో ఉంది. కానీ పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కేసు విచారణ దశలో ఉండగానే అలాంటి దానికి సంబంధించినటువంటి పిటిషనే మరో బెంచ్ లో ఫైల్ అయింది. అంటే అందులో ఉన్నటువంటి వివరాలను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో పొందుపరుస్తూ ఒక కొత్త పిటిషన్ ను దాఖలు చేశారు. దానికి సంబంధించి మరో బెంచ్ లో విచారణ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. కానీ ఇది గ్రహించినటువంటి సదరు న్యాయమూర్తి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆల్రెడీ ఒక ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బెంచ్ లో విచారణలో ఉన్న సందర్భంలో మరి అలాంటి సేమ్ పిటిషన్ నే ఇక్కడ వేసి ఎలా ఉత్తర్వులు పొందగలుగుతారు? దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. ఆ పిటిషనర్ కు ₹1,00,00,000 జరిమానా విధిస్తూ ఇటువంటి చర్య సరైంది కాదంటూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వుల విషయంలో మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఒకటి చూడాల్సి ఉంది. ఇది ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి హైకోర్టు మాత్రం చాలా సివియర్ గా ఉంది. ఇటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రిజిస్ట్రీని ఆదేశించారు. ఇలాంటి పిటిషన్ల విషయంలో ఒక అంశం ఒక దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు దీన్ని అలో చేయడం ఏంటి అనేటువంటి అంశానికి కూడా రిజిస్ట్రీకి సూచించినటువంటి సందర్భం కాబట్టి మొత్తానికి పిటిషనర్ కు ₹1,00,00,000 జరిమానా విధించడం అన్నది వాళ్ళ తెలంగాణ హైకోర్టులో సంచలనమైనటువంటి అంశంగా మారినటువంటి అంశం. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి విషయంలో హైకోర్టు ఈ రకమైనటువంటి ఉత్తర్వులను ఇవ్వడం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేసినట్టయింది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.